హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం వాయిస్ అయితే ఫీవర్ జలుబు మళ్ళీ కంటిన్యూ అయిందనమాట. సో ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ ముందే పెట్టాలి, బట్ నాకు అసలు టైం కుదరక ఇంకా నేను హాస్పిటల్స్కి తిరగడం వల్ల ఈ వీడియో అయితే నేను పెట్టలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, లాస్ట్ వీక్ సండే రోజు మా వారు బయటికి వెళ్ళారు. అలాగే వచ్చేటప్పుడు మంచిగా లైవ్ ఫిష్ అయితే కనిపించిందంట, కొర్రమీను. సో ఆ ఫిష్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో తీసుకొచ్చి అసలు నాకు ఫిష్ వండడమే రాదు, బట్ ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. సో మా మామయ్య తిన్నారు, అలాగే మా పిల్లలు కూడా తిన్నారనమాట. మా హస్బెండ్ అయితే ఫిష్ తిన్నారు, నాకు స్మెల్ అంటేనే పడదు, బట్ ఫిష్ తింటే చాలా మంచిది, అతనైతే తిన్నారనమాట. సో బట్ మామయ్య కోసం అయితే కొంచెం మంచిగా చేసి పెట్టానమాట. ఇది చేసి కూడా 1 వీక్ అయిపోయింది ఫ్రెండ్స్, కానీ వీడియో మాత్రం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ధనియాలు అలాగే జీలకర్ర మెంతులు వేయించి పెట్టేసుకున్నాను పక్కకి. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ అయితే నేను మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసేసి వేడయ్యాక ఈ పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఏది ఉందో సో అది అందులో వేసి బాగా వేపుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. సో తర్వాత నెక్స్ట్ పసుపు కూడా వేసాను అనమాట. సో దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇలా టమాటో అవన్నీ వేసుకున్నాక అది కొంచెం బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూడండి, నేను ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా. సో దీన్ని ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఇందాక జీలకర్ర మెంతుల పొడి అలాగే అవి రెడీ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడే వేయకూడదు. కొంచెం ధనియాల పొడి అయితే వేసాను, అలాగే చింతపండు పులుసును కూడా పోసేసుకోవాలన్నమాట. పులుసును పోసేసుకొని కొంచెం బాగా పులుసు మాత్రం బాగా మగ్గాలి. అంతే, నేను చింతపండు వచ్చేసి ఎక్కువ పులుపున్న తీసుకోలేదు, నార్మల్గానే ఉంటుందన్నమాట. పులుపు అనేది చూసే తీసుకుంటాను. దాంట్లో ఇంకా సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలి. అండ్ ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకున్నాను, మేబీ ఆ క్లిప్ మిస్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అయితే బాగా మసలాలన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుందాము. చూడండి ఇక్కడ బాగా అంటే బాగా ఫ్రై అవుతుంది కదా, సో మసులుతుంది కదా. ఇప్పుడు ఫిషెస్ అయితే నేను ఆల్రెడీ రాళ్ళుప్పు వేసుకొని బాగా కడిగి పక్కకు పెట్టుకున్నాను. కడిగేటప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు. సో ఇంకా ఈ ఫిష్ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, సో అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారని తెలుసు కదా ఫ్రెండ్స్. సో అత్తమ్మ అయితే నేను ఇది నా ఓన్గా చేసింది. అత్తమ్మ హెల్ప్ అయితే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే ఇది నేను చేసే తీరుగానే చేశానమాట. ఫిష్ అత్తమ్మ వేరే స్టైల్లో చేస్తుంది. సో ఎప్పుడు మీరే చేసుకొని తింటారు కదా, ఈసారి నేను చేస్తానని చెప్పి నా ఓన్గా నేను చేశాను. సో ఇందులో అత్తమ్మ జస్ట్ నువ్వు వెయ్యి అత్తమ్మ అని అంటుంటే నేను చెప్తుంటే అత్తమ్మ చేసింది. సో ఎందుకంటే వీడియో అత్తమ్మకి కరెక్ట్గా తీయడానికి రాదు కాబట్టి నేనే ఇక్కడ వీడియో తీస్తూ అలాగే వంట చెప్తున్నాను అనమాట. సో మధ్యలో అత్తమ్మ కొంచెం కూర్చున్నారు, బట్ నేనే ఇంకా మిగతావన్నీ చేసుకుంటూ ఉన్నాను. సో ఎప్పుడైనా కానీ ఫిష్ వేసుకొని గంట వేసుకొని ఎట్లా పడితే అలా కలపొద్దు, జస్ట్ అలా కలిపామా లేదా అన్నట్టు వదిలేయాలి. సో ఇక్కడైతే ఇంకా బాగా మసులుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు అలాగే జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, ఫైనల్గా అయితే పౌడర్ వేసేసుకోవాలి. పౌడర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టుకొని బాగా మరిగించాలన్నమాట. సో అది ఎంత మసాలా మొత్తం ఆ చేపలకి పడితే అంత టేస్ట్ వస్తుంది. కానీ ఎప్పుడైనా చేపల కూర వండిన రోజు కంటే నెక్స్ట్ రోజే బాగుంటుందంట. సో నేనైతే ఫిష్ కానీ నాన్ వెజ్ ఏది నేను తిన్నాను కాబట్టి టేస్ట్ అయితే నేను చూడలేదు. సో మా మామయ్య అయితే తిన్నారు, బాగుంది అని చెప్పారు. అలాగే మా ఆంటీ వాళ్ళకు కూడా ఇచ్చాను కింద. సో ఆంటీ వాళ్ళు కూడా బాగుందిరా, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అన్నారు. సో చేసిన దానికైతే ఫలితం అనుకున్నాను. సో వాళ్ళు చేసినాక బాగుంది అని చెప్తే మనకు ఒక చిన్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. సో ఇంకా ఫైనల్గా అయితే చూడండి,
మళ్ళీ ఒకసారి మసాలా వేసుకున్నాక ఏం కలపలేదు, అలానే ఉంచేసాను కదా. ఒకసారి క్లాత్ ఇలా పట్టుకొని గిన్నెని జస్ట్ అలా షేక్ చేసేసి పెట్టేసేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో వీడియోస్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి, ఎందుకంటే మా అమ్మాయికి కొంచెం బాగాలేదనమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, దానివల్ల వీడియోస్ అయితే నేను డిలే అవుతున్నాయి. సో ఇంకేమీ అనుకోకండి ఫ్రెండ్స్, నేను మా అమ్మాయికి త్వరగా తగ్గిపోయి ఇంటికి రాగానే వీడియోస్ అనేది మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మా అమ్మయ్య తొందరగా ఇంటికి రావాలని అందరూ కూడా దేవుడిని అయితే ప్రార్థించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.